వివిధ ఆవరణ వ్యవస్థలు. ఈ అధ్యాయంలో మనం వివిధ రకాలైనటువంటి ఆవరణ వ్యవస్థలు, అందులో ఉన్నటువంటి సజీవులు, నిర్జీవులు, అదేవిధంగా వాతావరణ కారకాలు, ఇవన్నీ పరస్పరం ఏ విధంగా ఒకదానినొకటి ప్రభావితం చేసుకుంటున్నాయి అన్న విషయాలను ఈ అధ్యాయంలో మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా ఆవరణ వ్యవస్థల గురించి చర్చించే ముందు మనకు తెలిసిన విషయాలను మనం ఒకసారి పునరావలోకనం చేసుకుందాం. ఆవాసం. మీరు మీ క్రింది తరగతిలో ఆవాసం గురించి చదువుకున్నారు. మొక్కలు, జంతువులు సహజంగా అవి నివసించే స్థలాన్ని వాటి యొక్క ఆవాసం అని చెప్తాం. మనం పక్షుల యొక్క ఆవాసం గురించి మాట్లాడేటప్పుడు కేవలం అక్కడ ఉన్న పరిసరాల ప్రదేశం, ప్రాంతం గురించి మాత్రమే మనం అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆవరణ వ్యవస్థ అంటే ఏమిటి? ఆవరణ వ్యవస్థ, ఈ ఆవరణ వ్యవస్థ అనేది ఆవాసానికి కొంచెం భిన్నమైనది. ఆవరణ వ్యవస్థ అంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి సజీవులు, అంటే అక్కడ ఉన్నటువంటి మొక్కలు, జంతువులు, నిర్జీవులు అక్కడ ఉన్నటువంటి నీరు కానీ, రాళ్ళు కానీ, నేల కానీ, జీవం లేనటువంటివి నిర్జీవులు. సజీవులు వాతావరణ కారకాలు అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత కానీ, తేమ కానీ, ఇవన్నీ కూడా వాతావరణ కారకాలు. నిర్జీవులు, సజీవులు ఇవన్నీ ఒకదానితో ఒకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉండి ఒకదానిని ఒకటి ప్రభావితం చేసుకుంటూ రాణించే ఒక మూల భౌగోళిక ప్రమాణాన్నే ఆవరణ వ్యవస్థ అని చెప్తారు. సజీవులు, నిర్జీవులు, వాతావరణ కారకాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉండి పరస్పరం ఒకదానొకటి ప్రభావితం చేసుకుంటూ రాణించేటటువంటి ఒక మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థ అని అంటారు. ఇది దానంతట అదే రాణిస్తూ ఉంటుంది. అందులో ఉండే సజీవులు, నిర్జీవులు, వాతావరణ కారకాలు ఇవన్నీ కూడా ప్రభావితమవుతూ అది రాణిస్తూ ఉంటుంది. దీన్ని ఆవరణ వ్యవస్థ అని చెప్తాం. మొట్టమొదటిసారిగా 1935లో ఏజీ టాన్స్లే ఈ టాన్స్లే అనేటటువంటి ఇంగ్లాండ్కు చెందిన వృక్ష శాస్త్రవేత్త మొట్టమొదటిగా ఈ ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ఆయన ఉపయోగించాడు. అంటే ఎకోసిస్టమ్, ఇంగ్లీష్లో ఎకోసిస్టమ్ అనే పదాన్ని ఉపయోగించాడు. దానికి తెలుగు అర్థం ఆవరణ వ్యవస్థ. అంతకుముందు చాలామంది శాస్త్రవేత్తలు ఈ జీవావరణ వ్యవస్థల అని, అదేవిధంగా ఆవాసం అనే పదాలను ఉపయోగించారు. అయితే ఆవాసం అనేది మరీ చిన్నది, అదేవిధంగా అది దాని చుట్టూ ఉన్నటువంటి నిర్జీవ పదార్థాలు, వాతావరణ పరిస్థితులతో ఏ విధమైన ప్రభావం అవుతుందనే విషయాలను అది పరిగణనలోకి తీసుకోకుండా మాట్లాడినటువంటి పదం ఆవాసం. అయితే జీవావరణ వ్యవస్థ అంటే చాలా పెద్దది, దానికి ఒక హద్దులు అనేవి లేవు. జీవావరణ వ్యవస్థ అంటే మొత్తం జీవులు, భూమి మీద ఉన్నటువంటి ఆ జీవుల వ్యవస్థ అంతా జీవావరణ వ్యవస్థ అతి పెద్దది. ఒక నిర్దిష్టమైన ఒక మూల ప్రమాణం, ఒక హద్దులు కలిగినటువంటి ఒక మూల ప్రమాణం అనేది అక్కడ పరిగణలోకి తీసుకోకుండా వారు అధ్యయనం చేయడం జరిగింది. అయితే ఈ ఏజీ టాన్స్లే అనే ఆయన ఇచ్చినటువంటి ఈ పదం ఆవరణ వ్యవస్థ అనేది నిర్దిష్టమైన ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సజీవులు, నిర్జీవులు, వాతావరణ కారకాల పరస్పర సంబంధంతో రాణించేటటువంటి ఒక ప్రమాణం అయినటువంటి భౌగోళిక ప్రాంతాన్ని ఈ ఆవరణ వ్యవస్థ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఆవరణ వ్యవస్థ నిర్మాణం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆవరణ వ్యవస్థలో సజీవులు, నిర్జీవులు, వాతావరణ కారకాలు ఇవి ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక ఆవరణ వ్యవస్థను పరిశీలన చేయాలని అనుకుంటున్నారనుకోండి, ఒక కృత్యం ద్వారా మీరు దీన్ని పరిశీలన చేయవచ్చు. కృత్యం ఇది ఒక బృంద కృత్యం. మీ మిత్రులు నలుగురు బృందాలుగా విడిపోయి ఈ కృత్యాన్ని చేయవచ్చు. ఈ కృత్యం చేయడానికి మీకు కావాల్సింది కొలవటానికి ఒక టేపు, కొలత టేపు, అదేవిధంగా 4 కట్టె పుల్లలు, అలాగే ఒక తాడు లేదా దారం, ఇంకా మీకు చిన్న గడ్డపార, ఇవి అవసరం అవుతాయి. వీటన్నిటితో మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు
మీరు ఏదో ఒక మంచి ప్రదేశాన్ని, గడ్డి ఉన్నటువంటి ప్రదేశాన్ని కానీ, లేకపోతే ఉత్తి మట్టి ఉన్న ప్రదేశాన్ని కానీ, ఒక ప్రదేశాన్ని ఎంచుకుని ఆ ప్రదేశంలో మీటర్ వెడల్పు, మీటర్ పొడవు, మీ దగ్గర ఉన్న టేప్ సహాయంతో మీటర్ వెడల్పు, మీటర్ పొడవు కొలచి ఈ 4 పుల్లలను పాతి, ఈ 4 పుల్లలను కలుపుతూ దారం కానీ పురికోస కానీ మీరు కట్టి ఒక నిర్దేశిత ప్రాంతాన్ని మీరు ఎంచుకున్నారు. ఈ దారం సహాయంతో మీరు దానికి ఒక హద్దుల్ని ఇక్కడ మీరు నిర్దేశించారు. ఈ హద్దుల్ని నిర్దేశించిన ప్రాంతంలో దీన్ని గనక మీరు ఒక ఆవరణ వ్యవస్థ కింద మీరు దీన్ని పరిగణించుకున్నట్లయితే, నిర్దిష్టమైన హద్దులు కలిగినటువంటి ఒక ప్రాంతం, దీన్ని మీరు ఆవరణ వ్యవస్థ కింద పరిగణించుకున్నట్లయితే, ఇప్పుడు మీ యొక్క పరిశీలనలు ఒక పేపర్పై మీరు నమోదు చేయండి. ఏమి మీరు పరిశీలించారు ఇందులో. దీన్ని మీరు ఆవరణ వ్యవస్థగా చూస్తున్నప్పుడు ఇందులో మీరు పరిశీలించవలసినవి ఇక్కడ ఉన్నటువంటి సజీవులు, ఎటువంటి సజీవులు ఇక్కడ ఉన్నాయి, నిర్జీవులు, ఎటువంటి నిర్జీవులు ఇక్కడ ఉన్నాయి, ఎటువంటి వాతావరణ కారకాలు ఉన్నాయి, అవి పరస్పరం ఎటువంటి సంబంధాలను కలిగి ఉన్నాయి అనే విషయాలను మీరు ఇక్కడ పరిశీలన చేసి, తద్వారా మీరు ఒక చిన్న నమూనా ఆవరణ వ్యవస్థను మీరు అక్కడ మీరు అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ కృత్యంలో మీరు ఒకటి గమనిస్తారు, ఏదైనా ఆవరణ వ్యవస్థ అంటే అందులో సజీవులు, ఎటువంటి సజీవులు ఇక్కడ గడ్డి మొక్కలు, చిన్న చిన్న గడ్డి, దాంతోపాటు వివిధ రకాలైనటువంటి చిన్న చిన్న గడ్డి పూలు పూసేటటువంటి మొక్కలు, గడ్డి, అదేవిధంగా కొన్ని రకాల కలుపు మొక్కలు, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడడం జరుగుతుంది. అదేవిధంగా జంతువులను చూసినట్లయితే చిన్న చిన్న చీమలు, సాలిపురుగులు, పెంకు పురుగులు, పేడ పురుగులు, ఇటువంటి పురుగులు మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. అలాగే కొన్ని శిలీంధ్రాలు మీరు గమనించవచ్చు, చీమలు, చెదపురుగులు మొదలైన పురుగులు, చిన్న చిన్న కీటకాలను మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే గడ్డిలో మీరు కప్పలను కూడా గమనించే అవకాశం ఉంటుంది, ఎలుకలు లేదా కప్పలు మొదలైనవి. ఈ జంతువులన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడుతున్నాయో కూడా మీరు ఇక్కడ గమనిస్తారు. అదేవిధంగా ఇది బయట ప్రపంచంలో ఉంది కాబట్టి, బయట మైదానం కాబట్టి సూర్యరశ్మి ఉంటుంది, గాలి ఉంటుంది, ఇటువంటి వాతావరణ కారకాలను కూడా మీరు పరిశీలిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సజీవులు, ఒక ఆవరణ వ్యవస్థలోని సజీవులు, నిర్జీవులు, వాతావరణ కారకాలు, వీటన్నిటి మధ్యన పరస్పరం సంబంధం ఏర్పడి ఉంటుంది. ఇక్కడ ఎటువంటి సంబంధం ఉందో, జీవులు ఒకదానిపై ఒకటి ఏ విధంగా ఆధారపడుతున్నాయన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.